నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. చిల్కూరు బాలాజీ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ఈ ఆలయం. నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. చిల్కూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. వికారాబాద్ వెళ్లే మార్గంలో మొయినాబాద్ మండలంలో ఉంటుంది. హైదరాబాద్కు దగ్గరలో ఉండడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రోజు సుమారు 20,000 మంది భక్తులు తరలివస్తారు. శుక్ర శనివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. వీఐపీ దర్శనాలు, హుండీలు, టికెట్లు లేని ఏకైక దేవాలయంగా చిల్కూరు బాలాజీ ఆలయానికి గుర్తింపు ఉంది. ఒకే ప్రాంగణంలో ఓవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలు అందుకుంటారు. ఇక ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు అనేవి చాలా ప్రత్యేకం. ముందుగా స్వామివారిని 11 ప్రదక్షిణలు చేసుకుని కోరికలు కోరుకుంటారు. అవి నెరవేరితే వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. చిల్కూరు బాలాజీ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వరుడికి వీసాల స్వామిగా గుర్తింపుంది. విదేశాల్లో చదువుకోవాలని ఆశగా ఉన్న చాలా మంది విద్యార్థులకు వీసాలు లభించేవి కాదు. కానీ చిల్కూరు బాలాజీ మహిమ గురించి తెలుసుకుని ఇక్కడికొచ్చి వీసా రావాలని కోరుకున్న వారికి వీసాలు లభిస్తాయి. ఆ తర్వాత చాలా మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇక్కడికొచ్చి వీసా రావాలని కోరుకుంటే వీసాలు వచ్చేస్తాయని భక్తులు నమ్ముతున్నారు. అందుకే చిల్కూరు బాలాజీని వీసా గాడ్గా పిలుస్తున్నారు. తెలంగాణ తిరుపతిగా గుర్తింపు తెచ్చుకున్న చిల్కూరు బాలాజీ ఆలయానికి 5 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన గున్నాల మాధవరెడ్డి ప్రతి ఏటా తిరుపతికి వెళ్లి దర్శించుకుని వచ్చేవాడు. ఓసారి తిరుమలకు వెళ్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్వామివారు ఆయన కల్లోకొచ్చి ఇకపై తిరుమలకు రావాల్సిన అవసరం లేదని, చిల్కూరులోని ఓ పుట్టలో కొలువై ఉన్నాను, అక్కడే ఆలయాన్ని నిర్మించాలని కోరారట. వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న మాధవరెడ్డి తిరిగొచ్చి గ్రామస్తులతో కలిసి పుట్టను తవ్వుతారు. గడ్డపార బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వస్తుంది. వెంటనే స్వామివారిని క్షమాపణలు అడిగి విగ్రహాన్ని పాలతో కలిగి బయటకు తీస్తారు. అయితే అక్కడే బాలాజీ ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గడ్డపార తగిలిన ఆనవాళ్లు కనిపిస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.